అత్తమ్మ వంట చేస్తానన్నారు, బాగానే ఉంది. ఏం కూర వండుతున్నారు అత్తమ్మ? ఏంటత్తమ్మ అది? అమృతం లాంటి గుమ్మడికాయ. బాబోయ్ అత్తమ్మ, గుమ్మడికాయ. గుమ్మడికాయలో ఉండే ప్రోటీన్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? ఇది తెలీదు అత్తమ్మ. ఎంత మంచిదో ఈ గుమ్మడికాయ తింటేనే. కష్టం ఇది అత్తమ్మ. అలా చేసుకుంటారు, దీంతో బూరెలు చేస్తారు, దీంతో అన్ని రకాలు చేసుకుని తింటారు. పాయసం చేసుకుంటారు, కూర వండుకుంటారు, దప్పడం పెట్టుకుంటారు. పూర్వం నుంచి కూరల్లోనూ రారాజు ఎవరు అంటే గుమ్మడికాయ. వంకాయ అంటారు కానీ గుమ్మడికాయ ప్రకృతి ఇచ్చింది కదా మనకి. ఇదిగో ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, గుమ్మడికాయ, బెల్లం వేసుకుని వండుకుంటే చక్కగా తింటాను. నేను ఉట్టికూర తినేస్తాను కూర్చుని. దప్పలం కాదత్తమ్మా, దప్పలం కదా. దప్పలం పెట్టను, ఇగురు పెడతాను. ఇగురు కూడా పెట్టుకోవచ్చు అత్తమ్మా. దప్పలం అయితే ముద్దపప్పు వండుకుని దప్పలం పెట్టుకోవాలి, బెల్లం వేసుకుని దప్పలం పెట్టాలి. ఇదేమో ఇలా ఇగురు పెట్టేసుకుని ఉట్టినే తినేయచ్చు. సరే అత్తమ్మ. మంచి దీంట్లో మరి ఇప్పుడు అది కాదత్తమ్మా, గుమ్మడికాయ గింజలు అమ్ముతుంటే మనం బోల్డ్ రేట్ పెట్టి కొనుక్కుంటున్నావా? అవునత్తమ్మ. మరి గుమ్మడికాయలో నుంచి వచ్చిన పదార్థమే కదా గింజ. దీనికి ప్రోటీన్స్ లేకుండా దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాతం అంటారు కదా అత్తమ్మ. వాతం ఏమి ఉండదు. వాతం అనుకుంటే ఏదైనా వాతమే. అలా అంటే కూరే తినలేము మనం. కానీ ఏ టైంలో తినేది ఆ టైంలో తినాలి. తింటేనే దానికి మజా. గుమ్మడికాయ వాతము పచ్చిం చెయ్యాలి, అలాగేలా అంటారు. కాదు అంటే బాలింతరాళ్ళ వాళ్ళకి పెట్టరు తప్ప, ఆ బాలింతరాళ్ళకైనా ఇది వరకు కలగూరగా పులుసు పెట్టేసి పులుసు వేసేసేవారు. అంటే ఇప్పుడు కొంచెం ఏదో హెల్త్ పరంగా కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్తో ఉండి భయం పట్టుకుంది. అంటే తినకూడదంటూ ఏది ఉండదు, ప్రకృతి ఇచ్చింది ఏదైనా తినొచ్చు. కొన్ని ఆయుర్వేదం మందులు అయ్యి వాడేవాళ్ళు అటువంటి వాళ్ళు తినరు. అవునత్తమ్మా. కానీ కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి ఉన్న వాళ్ళు తింటారు, తగ్గుతుందంట. తగ్గుద్దమ్మా. మా అమ్మ అనేది నడువు నొప్పి తగ్గుతుందమ్మా, నడువు నొప్పి రాదు అనేది గుమ్మడికాయ తింటే. నాకు తెలిసింది అప్పుడు. మరి నేను ఎంత ప్రాబ్లమ్స్తో ఉన్నా గుమ్మడికాయ ఎక్కువగా తినేస్తాను కదా. అవునత్తమ్మ, బాగా ఎక్కువ తింటారు. ఎవరు గుమ్మడికాయ ఇస్తారా అని చూస్తాను. సరే అత్తమ్మ, అయితే కూర ఇగురు పెట్టేస్తాను. అయితే వంటకు ఆలస్యం అయిపోతుంది, వంట చేసేద్దాం అత్తమ్మ. ఓకే. మళ్ళీ మీ మనోడు వచ్చాడనుక అత్తమ్మ, ఈ తీసి అవి తీసి పెట్టేస్తాడు. మీరు నేను చెయ్యక్కర్లేదు అత్తమ్మ, ఆయన చెప్తారు. అసలు నానమ్మ గారు ఎక్కువ, మనోడు ఒక మాట కూడా అన్నవరు. ఏం చేస్తాం మరి, అసలు కన్నా వడ్డీ ముద్దే. అసలు అలాగే ఉంటది, వడ్డీయే కదా పిల్లల్ని పెట్టింది, అందు గురించేనే ముద్దు. మనోడంటే ముద్దు మరి. సరే తాతలకి, అమ్మమ్మలకి. వంటలోకి వెళ్ళిపోతాం అత్తమ్మ.